జగన్ చేస్తానని దానికి ఒక పేర్లు పెట్టి చెడగొట్టుకున్నటువంటిది ఇప్పుడు చంద్రబాబు చేసి చూపించబోతున్నారు. జగన్ 3 రాజధానులు అన్నాడు. విశాఖ క్యాపిటల్‌గా అసెంబ్లీనేమో అమరావతిలో, అట్లాగే ఆహ్, హైకోర్ట్ ఏమో కర్నూలులో అన్నట్టు. అది అడ్డుపడ్డారు, న్యాయపరంగా అడ్డుపడ్డారు, అన్ని రకాలుగా అయిపోయింది. నేను అప్పుడే చెప్పా. ఆ చట్టం చేయకుండా ఉంటే కూల్‌గా చేసుకెళ్ళిపోవచ్చు. జరిగిపోయేది జరిగిపోయేది. కానీ చట్టం చేసేది ప్రచారం పొందడం వల్ల చెడగొట్టుకున్నాడు ఆయన అన్నటువంటి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇవాళ డెవలప్‌మెంట్ గ్రోత్ అంతా ఎక్కడ చూపెడుతున్నది ప్రభుత్వం? విశాఖపట్నమే. అదేదో గూగుల్ అనుబంధంగా ఉండేటటువంటి సంస్థ వస్తది. లేకపోతే ఇంకోటి పెడతానంటున్నోళ్ళందరూ విశాఖపట్నమే పెడతానంటున్నారు టీసీఎస్ ఇదంతా. అంటే గ్రోత్‌కి కీలకం ఏదంటే విశాఖపట్నం. నాడు జగన్ చెప్పిందే ఇప్పుడు అక్కడ జరుగుతుంది. అదే దాన్ని అలాగని వదిలేయకుండా తాము అది చేస్తున్నామని చేసి చూపించడం ద్వారా సక్సెస్ అవుతున్నారు బాబు. అది తప్పు పట్టాల్సిందేం లేదు. ఇకపోతే అమరావతి కేంద్రీకృతంగా అక్కడ హెడ్ క్వార్టర్స్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అక్కడికే తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అక్కడికే తీసుకురావడం, అట్లాగే క్వాంటమ్ వ్యాలీ లాంటివి తీసుకురావడం ద్వారా అక్కడ ఏది మొన్నటిదాకా ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రెండోది. రాయలసీమకే ఒక అయోమయం ఉంది. హైకోర్టుని అక్కడ పెట్టబోతున్నారా? ఎందుకంటే తాజాగా ఏదైతే పరిశ్రమల శాఖ మంత్రి, వాస్తవంగా పరిశ్రమల శాఖ మంత్రి భరత్ కానీ, పరిశ్రమల శాఖ అంతా కూడా లోకేష్ చూసుకుంటున్నారు, చంద్రబాబే చూసుకుంటున్నారు, పెట్టుబడుల వ్యవహారం అంతా. భరత్ ఒక స్టిక్కరు లేకపోతే ఒక సంతకం వరకే పరిమితం అయ్యారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కర్నూలు రాజధానిని కోల్పోయినటువంటి నగరం, ఈ నగరాన్ని అభివృద్ధి గురించి మోడీ గారికి తెలుసు, ఈ విషయాల గురించి ఫీడ్బ్యాక్ ఉంది, ఒక శుభవార్త వింటామని ఆశిస్తున్నా అని చెప్తున్నారు. అంటే అక్కడ ఇప్పుడు వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో చంద్రబాబు మాట్లాడారని, హైకోర్టు డివిజన్ బెంచ్ హైకోర్టును షిఫ్ట్ చేయరు కానీ హైకోర్టు బెంచ్ ఒకటి అక్కడ ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్కి లేఖ రాశారని, భవిష్యత్తులో అది జరగబోతోంది, ఆ ప్రకటన నరేంద్ర మోడీ నోటి నుంచి వినిపించే ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి మాట వినబడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.